పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వాతావరణ వివరాలు. వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రత 32 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 16 నుంచి 18 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం పగటి గరిష్ట ఉష్ణోగ్రత 32 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 17 నుంచి 18 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 64 నుంచి 76% మరియు మధ్యాహ్నం 44 నుంచి 54% మధ్య ఉండవచ్చు. వాతావరణ వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయంలో జీవన ఎరువులు వాడే విధానం, ఈ అంశం గురించి వేల్పూర్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి సరస్వతి సాయిరాం రాజు గారు అందించే వివరాలు వింటారు. రైతు సోదరులకు నా యొక్క నమస్కారాలు. ఈనాటి కార్యక్రమంలో మనం ఈరోజు వివిధ పంటల్లో నత్రజని జీవన ఎరువులు వాడే విధానం గురించి తెలుసుకోబోతున్నాం. హరిత విప్లవంలో మనం ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వంగడములు, రసాయనిక ఎరువులు వాడకం నాకు మంచి దిగుబడులు ఇవ్వడం కారణంగా నేటి వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు రసాయన మందుల వాడకం భూమిలోని జీవరాశులతో అతి ముఖ్యమైన సముద్రమైన సూక్ష్మజీవులపై బడి వాటి సంఖ్య మారడంలోనూ ఇవి జరిపే రసాయనిక చర్యలపై గణనీయమైన మార్పులు సంతరించుకొనుచున్నవి. భూమికి ఉన్న సహజ గుణాలు మరియు నేల ఆరోగ్య పరిస్థితిని నానాటికి క్షీణించుటకు వ్యవసాయంలో అధిక మొత్తంలో ఈ రసాయన ఎరువులు మరియు పురుగుమందులు వాడకం వలన భూమి లోపల మరియు ఉపరితలంపై ఉన్న పర్యావరణాన్ని కాలుష్యం ఆగుటయేగాక రైతు పెట్టుబడి విషయంలో అధికమైన భారం కూడా పడుచున్నది. ఈ నేపథ్యంలో మన వ్యవసాయ రంగంలో సమన్వయ సమగ్ర భూసార సంరక్షణ పద్ధతి ఎంతో ముఖ్యమైనదిగా గుర్తించడం జరిగింది. దీనిలో సేంద్రియ ఎరువుల వాడకంతో పాటు జీవన ఎరువుల వాడకం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది. జీవన ఎరువులు అనగా మొక్కలకు పోషకాలు పదార్థాలను ప్రకృతిలోను సహజ సిద్ధమైన వనరుల నుండి అందించే గుణము కలిగి అనుగుణమైన మార్పులను భూమిలోకి కలచేరు మరియు పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయం. జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య అన్యూన్యంగా పెరిగి మొక్క చురుకుగా పెరగడానికి వివిధ పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లు, విటమిన్లు అందించును. జీవన ఎరువులు సహజ సిద్ధమైనవి. వాటి వలన వాతావరణ కాలుష్యం అవ్వదు, పంటకు హాని చేయవు. వీటి వాడకం ద్వారా రసాయన ఎరువుల మోతాదు కొంత మేరకు తగ్గును. తక్కువ ఖర్చుతో అధిక ఫలితం పొందవచ్చును. ఇప్పుడు మనం నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువుల గురించి తెలుసుకోబోతున్నాము. 1వది రైజోబియం, 2వది అజిటోబాక్టర్, 3వది అజోస్పైరిల్లం, 4వది నీలి ఆకుపచ్చనాచు, 5వది అజోలా అనబీనా, 6వది అసిటోబాక్టర్, 7వది ఫ్రాంకియా. ఇప్పుడు తెలిపిన వాటి గురించి ఒక్కొక్కదాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటగా రైజోబియం. లెగ్యూమ్ జాతి పంటలు అనగా అపరాలు. అవి పప్పు జాతికి చెందినవి. పంటలకు నత్రజని అందించే జీవన ఎరువులు వాడవలెను. పప్పు జాతి పైర్లలో ముఖ్యమైనవి కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు, వేరుశెనగ, సోయ చిక్కుడు వంటి నూనె గింజల పైర్లకు రైజోబియం కల్చర్ను విత్తనములకు పట్టించి ఉపయోగించవలెను. దీనిని ఉపయోగించుట వలన మొక్క వేర్లపై లేత రంగు కలిగిన బుడిపెలు ఏర్పడతాయి. ఈ బుడిపెలలో ఉన్న రైజోబియం గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందించును. ఈ రైజోబియం కల్చర్ ఒక్కొక్క పంటకు ఒక్కొక్క ప్రత్యేకమైన స్ట్రెయిన్ ఉండును. కావున రైతు సోదరులు ఏ పంట వేయునో ఆ పంటకు నిర్ధారించబడిన రైజోబియం మాత్రమే వాడవలెను. రైజోబియం ఉపయోగించు విధానం: 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా గంజి పౌడర్ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలెను. ఈ చల్లార్చిన ద్రావణం 10 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించవలెను. ఈ ప్రక్రియకు రైతులు పాలిథిన్ సంచిని గాని లేదా ప్లాస్టిక్ తొట్టెని గాని
ఉపయోగించి చేసుకోవచ్చును. పట్టించిన విత్తనంను 10 నిమిషాల పాటు నీడలో ఆరబెట్టి తరువాత పొలంలోకి నాటుకోవలెను. రైజోబియం జీవన ఎరువులు తప్పనిసరిగా వాడవలసిన ఆవశ్యకత. 1. కొత్తగా లెగ్యూమ్ జాతి పంటను పొలంలో వేసినప్పుడు. 2. గతంలో లెగ్యూమ్ జాతి పంట వేసినప్పటికీ తగినన్ని వేరు బుడిపెలు నాడ్యూల్స్ ఏర్పడినప్పుడు. 3. పంట మార్పిడి పద్ధతిలో లెగ్యూమ్ జాతి పంటకు ముందు మరియు ఏ ఇతర జాతి పంటలను వాడియున్న ఎడలను. 4. వాతావరణ పరిస్థితులు రైజోబియం జీవన ఎరువులు బ్రతికి ఉండుటకు అనుకూలించినప్పుడు, అనగా అధిక ఆమ్ల క్షార భూములు అయిన ఎడల, మురుగునీరు నిల్వ ఉన్న పొలంలో అంటే వరదలు వచ్చినప్పుడు, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో. ఇప్పుడు మనము 2వది అజిటోబాక్టర్ గురించి తెలుసుకోబోతున్నాము. పప్పు జాతి పంటలు మినహాయించి మిగతా అన్ని పంటలకు నత్రజని ఎరువుగా ఉపయోగపడును. ఈ బ్యాక్టీరియా నత్రజనిని స్థిరీకరించుటే కాక మొక్కలకు కావలసిన హార్మోన్లను మరియు విటమిన్లను అందించును. ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న భూములలో సమర్థవంతంగా పనిచేయును. అందువలన ఈ జీవన ఎరువును ఆకుకూరలు, కూరగాయలు మరియు పూల తోటలకు సిఫారసు చేయబడుచున్నది. అజిటోబాక్టర్ వాడే విధానం. ఏ పంటకు వాడినా గాని 2 కిలోల కల్చర్ను 200 కిలోల సేంద్రియపు ఎరువులతో కలిపి విత్తనం నాటే సమయంలో 1 ఎకరం నేలపై వెదజల్లవలెను. ఇది చల్లిన సమయంలో కానీ వెంటనే గాని భూమిలో తగినంత తేమ ఉండునట్లు జాగ్రత్త తీసుకోవలెను. ఇప్పుడు 3వది అజోస్పైరిల్లం గురించి తెలుసుకోబోతున్నాము. ఈ మధ్యకాలంలో దీని ప్రాముఖ్యత అధికంగా గుర్తించడం జరిగింది. ఈ బ్యాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశమున్న చోట వేర్లలోకి చొరబడి కూడా జీవిస్తాయి. ఈ కారణంగా ఈ జీవన ఎరువులు స్థిరీకరించిన నత్రజనిని నేరుగా మొక్కలకు ఎక్కువ శాతం అందుబాటులో ఉండును. ఈ జీవన ఎరువును లెగ్యూమ్ జాతి పంటకు తప్పించి మిగతా పంటలకు వాడుకోవచ్చును. ఇది వరి, చెరుకు, ప్రత్తి, మిర్చి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, అరటి మొదలైన పంటలకు బాగా ఉపయోగపడును. సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలల్లో కూడా ఇది పనిచేయును. అజోస్పైరిల్లం వాడే విధానం. తక్కువ కాలం పంటలకు 2 కిలోల అజోస్పైరిల్లం కల్చర్ను 80 నుండి 100 కిలోల సేంద్రియ ఎరువులతో కలిపి 1 ఎకరం పొలంలో విత్తనములకు కింద పడేటట్లు వేసుకోవలెను. నారుమడి వేసుకునే పంటలకు నారు పీకుటకు ముందుగా నారుమడి వద్ద 70 నుండి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. ఆ నీటిలో 2 కిలోల అజోస్పైరిల్లం జీవన ఎరువును బాగా కలిపి ఆ ద్రావణంలో 10 నిమిషాలు వేళ్లను మాత్రమే ఉంచి వెంటనే నాటుకోవలెను. చెరుకు పంట విషయంలో నాటే విత్తనపు చెరుకు ముచ్చెలను 10 నిమిషాలు ముంచి నాటుకోవలెను. ఈ విధంగా వివిధ పంటలలో ఉపయోగించి అధిక దిగుబడులను మనం గణనీయంగా పొందవచ్చును. ఇప్పుడు నీలి ఆకుపచ్చ నాచు సైనో బ్యాక్టీరియా గురించి తెలుసుకోబోతున్నాము. ఇది వరికి మాత్రమే ఉపయోగపడే నత్రజనికి సంబంధించిన జీవన ఎరువు. ఈ జీవన ఎరువులో ముఖ్యంగా నాస్టాక్, అనబీనా, కెలోరిక్స్ మొదలగు సైనో బ్యాక్టీరియాల సముదాయంతో ఉండును. రైతులు వరి పంట కాలానికి ముందుగా చిన్న చిన్న మడులలో గాని వాడుకోవచ్చును. ఈ జీవన ఎరువును 3 నుండి 4 పంట కాలాలకు వరుసగా వేస్తే ఆ తరువాత నుండి వేయనవసరం లేదు. నీలి ఆకుపచ్చ నాచు వాడే విధానం. 1 ఎకరం పొలంలో వరి నాట్లు వేసిన 3 నుండి 7 రోజుల వ్యవధిలో 4 నుండి 6 కిలోల ఈ జీవన ఎరువును 40 నుండి 60 కిలోల సేంద్రియ ఎరువులతో కలిపి చల్లుకోవలెను. ఇది వేసిన 15 నుండి 20 రోజులలో ఈ నాచు మందముగా చాపలాగా అల్లుకుపోయి తరువాత నీరు తీసివేసి నేలను తాకిన నాచును మట్టిలో కలిసేటట్లు చేయవలెను. ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజనిని మొక్కలకు అందుటయేగాక ఈ నాచు సేంద్రియ పదార్థంగా కూడా మొక్కకు ఉపయోగపడును. నీలి ఆకుపచ్చ నాచు రైతు తయారు చేసుకునే విధానం. ముందుగా తయారు చేసుకున్న నేలను మంచిగా చదునుపరుచుకొని 20 x 2 మీటర్ల
వైశాల్యం గల ప్లాట్లుగా తయారు చేసుకొని వాటికి గట్లను నీటి కాలువలను ఏర్పరచుకోవలెను. 10 సెంటీమీటర్ లోటు నీటిని ఉంచి దీనిలో 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్ను వేయవలెను. ఆ తరువాత 5 కిలోల ఖరీదు చేసిన కల్చర్ను సమానంగా చల్లుకోవలెను. చీడపిల్లలు రాకుండా 200 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలు చల్లవలెను. 10 సెంటీమీటర్ల నీటి మట్టం ఎల్లప్పుడూ ఉండునట్లు జాగ్రత్త వహించవలెను. 15 రోజులకు మనకు మందమైన నాచు పొర ఈ నీటిపై ఏర్పడును. ఆ సమయంలో నీటిని పూర్తిగా తీసివేసి ప్లాట్లను ఎండిన ఆల్గేను పెచ్చులుగా మాదిరిగా తీసుకునిచో ఒక్కొక్క ప్లాట్ నుండి 30 నుండి 40 కిలోల లభ్యమగును. ఇప్పుడు 5వది అజోల్లా అనబీన గురించి తెలుసుకోబోతున్నాము. ఈ జీవన ఎరువు నీటిపై తేలియాడుతూ వరి పొలంలో పెరిగే ఫెర్న్ జాతి చిన్న మొక్క అయిన అజోలా అనబీనా అనే సైనోబ్యాక్టీరియాకు ఆశ్రయం కల్పించును. స్థిరీకరించిన వరి పైరుకు అందుబాటులో ఉపయోగపడుతుంది. ఈ జీవన ఎరువు ఒక నత్రజనిని మాత్రమే కాక సేంద్రియ కర్బనం మరియు పొటాషియం వరి పైరుకు అందించును. ఇది భూమి యొక్క భౌతిక గుణాలను భూసారాలను పెంపొందించును. ఈ జీవన ఎరువు ఉష్ణోగ్రతలు తక్కువ ఉండి తగినంత నీటి వసతి భాస్వరపు పోషకం ఉన్న చోట బాగా పెరుగును. అజోలా అనబీనా వాడే విధానం: వరి నాటిన వారం తర్వాత సుమారు 200 కిలోల అజోలా జీవన ఎరువును 1 ఎకరంలో వెదజల్లి 15 నుండి 20 రోజుల నీటిపై బాగా పెరగనివ్వవలెను. తరువాత నీటిని తొలగించినచో ఇది 3 నుండి 4 రోజులలో కుళ్ళిపోయి నత్రజనిని మరియు ఇతర పోషకములను మొక్కకు అందించును. అవకాశమున్న రైతులు దీనిని పచ్చిరొట్ట ఎరువుగా పెంచి దమ్ములో కలియ దున్నిచో దీని ఉపయోగం మరింత బాగా ఉండును. అంతేగాక చిన్న చిన్న తొట్టెలలో పెంచి అజోలాను బయటకు తీసి ఎండబెట్టి పొడిగా చేసి పశువుల దానాలో కలిపి పశువులకు తినిపించడం వలన పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇప్పుడు 6వది అసిటోబాక్టర్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇది చెరుకు మరియు షుగర్ బీట్ వంటి పంటలకు మాత్రమే నత్రజనిని జీవన ఎరువుగా ఉపయోగపడును. ఈ జీవన ఎరువుకు నేరుగా మొక్క వేలలో గాక మొక్క పై భాగముల పైన కూడా జీవించి నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందించును. అంతేకాక NAA అనబడే హార్మోన్ను అధికంగా ఉత్పత్తి చేసి మొక్క పెరుగుదలకు దోహదపడును. అసిటోబాక్టర్ వాడే విధానం: 1 ఎకరం చెరుకు పంటకు 4 కిలోల జీవన ఎరువును 2 దఫాలుగా వాడవలెను. గుచ్చెలను నాటేటప్పుడు 2 కిలోలు మరియు మోకాల లోతు పంటైన తరువాత 2 కిలోలు 100 కిలోల సేంద్రియపు ఎరువులతో కలిపి వాడవలెను. ఇప్పుడు 7వది ప్రాంక్రియ గురించి తెలుసుకోబోతున్నాము. ఇది ఎక్టినోమైసిటిస్ జాతికి చెందిన సూక్ష్మంగ జీవి. దీని సరుగుడు చెట్లకు మాత్రమే నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువుగా వాడుకోవలెను. ఇది సరుగు చెట్లు వేళ్లపై పెద్ద సైజు బుడిపెలలో ఏర్పరిచి అధిక మోతాదులో నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందించును. వాడే విధానం: సరుగుడు మొక్కలను భూమిలో నాటేటప్పుడు రైతులు ముందుగా పాత మొక్కల వేళ్లపై ఉన్న బుడిపెలను సంగ్రహించి వాటిని ఒక పాత్రలో మెత్తగా నలగొట్టి నీటిలో బాగా కలిపి ద్రావణం తయారు చేసుకోవలెను. ఈ ద్రావణంను క్రొత్త మొక్కలు నాటే ప్రతి మొక్కకు 500 మిల్లీలీటర్ల చొప్పున పోసి నాటుకోవలెను. ఇప్పుడు జీవన ఎరువులు వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకోబోతున్నాము. జీవన ఎరువు ప్యాకెట్ ఎండవేడి తగలని చల్లని నీడ ప్రదేశంలో నిల్వ చేయవలెను. రైతులు వాడే జీవన ఎరువు ప్యాకెట్ ఆ పంటకు సరైన ఉండవలెను. ఉపయోగించే జీవన ఎరువు ప్యాకెట్పై ఉన్న గడువు తేదీ లోపు మాత్రమే ఉపయోగించవలెను. రసాయనంతో విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు విధిగా 24 నుండి 28 గంటల వ్యవధి ఉండవలెను. రసాయన ఎరువులతో కలిపి జీవన ఎరువులను వాడరాదు. సమర్థవంతంగా పనిచేయుటకు నాణ్యత గల కల్చర్ను వాడుకోవలెను. పైరుకు నిర్దేశించబడిన జీవన ఎరువును వాడుకోవలెను. సేంద్రియ ఎరువులతో జీవన ఎరువులు కలిపిన వెంటనే పంటకు వాడుకోవలెను. జీవన ఎరువులు వాడుకునే పద్ధతులు:
ముఖ్యంగా జీవన ఎరువులను 4 పద్ధతుల్లో ఉపయోగించవచ్చును. ఒకటవది విత్తన శుద్ధి, రెండవది నారు ముంచే పద్ధతి, మూడవది నేల ద్వారా లేదా భూమిలో చల్లుట, నాలుగవది డ్రిప్ పద్ధతిలోను. ఒకటవది విత్తన శుద్ధి చేయుటకు ముఖ్యంగా వరి విత్తనాలు, గోధుమ, జొన్న, మొక్కజొన్న, మిరప మరియు నూనె గింజల పంటలైన వేరుశెనగ, కుసుమ, పొద్దుతిరుగుడు, పప్పు దినుసులు పంటలైన అలసంద, పెసర, మినుము, సోయా చిక్కుడు మొదలైన పంటలలో జీవన ఎరువులను విత్తన శుద్ధి ద్వారా భూమిలో వేయవచ్చును. 200 గ్రాముల జీవన ఎరువు ప్యాకెట్ను 10 కిలోల విత్తనానికి పట్టించుకోవచ్చును. విత్తనానికి పట్టించిన తరువాత 1 గంట నీడలో ఆరబెట్టి విత్తుకోవాలెను. పద్ధతి: 1 ఎకరానికి సరిపడ విత్తనాన్ని తీసుకొని కుప్పగా చేసుకోవాలెను. శుభ్రమైన సిమెంట్ నేల లేదా జనపనార బస్తా సంచిని ఉపయోగించవలెను. 1 ప్యాకెట్ జీవన ఎరువును 200 గ్రాములు బెల్లం ద్రావణం 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల బెల్లంతో కలిపి కాచి జిగురు వచ్చిన తరువాత వాడవలెను లేదా గంజితో కలుపవలెను. ఈ కలిపిన ద్రావణమునకు కుప్పగా వేసిన విత్తనాలపై చిలకరించవలెను. చిలకరించిన తరువాత బాగా చేతులతో కలిపి విత్తనం పై పొరలా ఏర్పడేలా చేయవలెను. రెండవది నారు ముంచే పద్ధతి లేదా నారుమడి పంటలలో. ఈ విధానాన్ని ముఖ్యంగా వరి, పొగాకు, టమాటా, మిరప, ఉల్లి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలలో వాడవచ్చును. వాడే పద్ధతి: 1 కిలో జీవన ఎరువు తీసుకొని 10 నుండి 15 లీటర్ల నీటిలో బాగా కలుపుకోవలెను. 1 ఎకరాకు అవసరమైన నారును తీసుకొని కట్టలుగా కట్టుకోవలెను. నారును ముఖ్యంగా వేర్ల భాగాలు మునిగేలా 15 నుండి 30 నిమిషాలు జీవన ఎరువు ద్రావణంలో మిశ్రమంలో ఉంచవలెను. 1:10 నిష్పత్తి ప్రకారం జీవన ఎరువు మిశ్రమం ప్యాకెట్ను 10 లీటర్ల నీటిలో వేసుకోవలెను. కూరగాయ పంటలైన మిరప, టమాటా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలలో 1 ప్యాకెట్ 0.1 హెక్టార్కు సరిపోతుంది. మూడవది నేల ద్వారా లేదా భూమిలో చల్లుట ద్వారా. ఈ పద్ధతి పంటను బట్టి, పంట కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. తక్కువ కాల వ్యవధి పంటలలో 1 నుంచి 1.5 కిలోల జీవన ఎరువును 40 నుండి 60 కిలోలు బాగా కుళ్ళిన పశువుల ఎరువులతో కలిపి 1 ఎకరం పొలానికి వాడుకోవచ్చును. ఎక్కువ కాల వ్యవధి ఉన్న పంటలలో 2 నుండి 3 కిలోల ప్యాకెట్ జీవన ఎరువును 80 నుండి 120 కిలోల ఎరువులతో కలిపి 1 ఎకరం పొలంలో వాడవచ్చును. ఈ మిశ్రమాన్ని విత్తుకునే సమయంలో లేదా పంట నాటిన తర్వాత నేలలపై వేసి నీటి తడి ఎంచుకోవచ్చును లేదా దుక్కిలో వేసుకోవచ్చును లేదా ముందుగా పొలంలో చల్లుకోవచ్చును. పండ్ల తోటలలో ప్రూనింగ్: ఆకులు కత్తిరించిన చేసిన చెట్ల వేర్ల దగ్గర మట్టిని పాదులుగా చేసి వేర్లు గాయపరచకుండా జీవన ఎరువు మరియు కుళ్ళిన ఎరువులను మిశ్రమాన్ని వేసుకొని నీటి పెట్టుకుంటే సరిపోతుంది. నాలుగవది డ్రిప్ పద్ధతిలో. సుమారుగా 300 మిల్లీలీటర్ నీటిలో 500 మిల్లీలీటర్ల జీవన ఎరువును తీసుకొని డ్రిప్ ట్యాంకులో కలిపి మొక్కలు నాటిన వారం రోజులలో డ్రిప్ లైన్ ద్వారా మొక్కలకు చేసుకోవలెను. జీవన ఎరువులు వాడడం వలన కలిగే ఉపయోగాలు: వాతావరణ కాలుష్యంను అరికట్టవచ్చును. వాతావరణంలోను నేలలోని మొక్కలు తమ అంతట తాము ఉపయోగించుకోలేని పోషకాలను వాటికి అందుబాటులోకి తెచ్చును. హార్మోన్లు, విటమిన్లు మొక్కలకు లభ్యమై పెరుగుదల వేగంగాను మరియు ఆరోగ్యకరంగాను ఉండును. నేల నుండి సంక్రమించే తెగులను కొంత మేరకు అరికట్టవచ్చును. నేల భౌతిక లక్షణాలు బాగుపడును మరియు భూసార అభివృద్ధి చెందును. రైతులకు రసాయన ఎరువులు ఖర్చు తగ్గి లాభాల నిష్పత్తి అధికమగును. రసాయన ఎరువుల దిగుమతికయ్యే విదేశీ మారక ద్రవ్య ఆదాయం అగును. సాధారణ దిగుబడులు 10 నుండి 20% వరకు పెరుగును. దీంతో పాటు 20 నుండి 25% రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించుకోవచ్చును. అంతేకాకుండా ద్రవరూప జీవన ఎరువులు పొడి రూపంలో తయారవుతున్న జీవన ఎరువుల కన్నా ఎంతో మంచి ఫలితాలు అందజేయుచున్నవి. ఈ ద్రవరూప జీవన ఎరువులు సుదీర్ఘమైన కాలపరిమితి కలిగి అత్యధిక సంఖ్యలో కావాల్సిన బ్యాక్టీరియా ఉండి ఎటువంటి చెడు బ్యాక్టీరియా లేకుండా ఉండును. ఈ జీవన ఎరువులలో వాడే బ్యాక్టీరియా మన భూమి నుండి సేకరించినదైనచో మరింత బాగా పనిచేయును. ఈ ద్రవరూప జీవన ఎరువులను 500 మిల్లీలీటర్ల మోతాదును 100 కిలోలు బాగా చివికిన
పశువుల ఎరువు లేదా వర్మి కాంపోస్ట్లో కలిపి విత్తన లేదా నాటిన 5 రోజుల నుండి 15 రోజుల సమయంలో పొలంలో సమానంగా వెదజల్లను. ధన్యవాదాలు. ఇంతవరకు మీరు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయంలో జీవన ఎరువులు వాడే విధానం గురించి వేల్పూర్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి సరస్వతి సాయిరాం రాజు గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం. పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా, పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా, కుమ్మను నేరెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా, పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా. దున్నిన నాగలై పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై, నీ పొలములో దున్నిన నాగలై పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడిని పిల్లల గ్రోవినై, పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా, పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా, గుమ్మను నేరెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా, పచ్చని చెట్టు నేనురా పాలుగారే మనసు నాదిరా. నింగి మబ్బుల్ని వానగా మలిసినం, చేను చిలకన్ని నీళ్లతో తడిపినం, ఎగిరే పక్షుల్ని ముద్దడనిచ్చినం, లేడి పిల్లల్ని ఒడిలోన దాసినం, నింగి మబ్బుల్ని వానగా మలిసినం, చేను చిలకల్ని నీళ్లతో తడిపినం, ఎగిరే పక్షుల్ని ముద్దడనిచ్చినం, లేడి పిల్లల్ని ఒడిలోన దాచినం, మీకు కనివిందు చేసిన పువ్వులం, మీకు కనివిందు చేసిన పువ్వులం, మీ కడుప కలిదిచ్చే పండులం, పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా, పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా, గుమ్మను నేరెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టు నేనురా పాలుగారే మనసు నాదిరా, పచ్చని చెట్టు నేనురా పాలుగారే మనసు నాదిరా. మీరు కూసుంటే కుర్చీ పీటలం, మీరు పడుకుంటే పందిరి మంచలం, మీ ఇంటికి ముంగట గడపలం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం, మీరు కూసుంటే కుర్చీ పీటలం, మీరు పడుకుంటే పందిరి మంచలం, మీ ఇంటికి ముంగట గడపలం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం, మీ రోగాల నొప్పుల మందులం, మీ రోగాల నొప్పుల మందులం, మమ్ము కడసారిగా చెటి కట్టెలం, పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా, పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా, గుమ్మను నేరెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా, పచ్చని చెట్టును నేనురా
పాలుగారే మనసు నాదిరా, పాలుగారే మనసు నాదిరా, పాలుగారే మనసు నాదిరా, పాలుగారే మనసు నాదిరా, పాలుగారే మనసు నాదిరా. జానపద గేయం విన్నారు కదా. ఇప్పుడు పంటల్లో అడవి పందుల బెడద యాజమాన్య పద్ధతుల గురించి వివరాలు వింటారు. జనాభా పెరుగుదలతో సేద్యయోగ్యమైన భూమి కోసం అడవుల్ని నరికివేయడంతో ఆవాసాలు కోల్పోయిన మూగజీవాలు జనావాసాలపై, పంట భూములపై ఆధారపడుతున్నాయి. పంటలకు చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలతో పాటు అడవి పందులు, కోతులు, ఎలుకలు, పక్షుల బెడద వల్ల ఎక్కువ నష్టం జరుగుతోంది. కొండ ప్రాంతాల్లో అడవి భూముల్లో ఎక్కువగా నష్టం కలుగజేసే అడవి పందులు ప్రస్తుతం పలు ప్రాంతాల్లో ప్రధాన సమస్యగా మారాయి. పలు రకాల పంటల్లో అడవి పందులు ఎక్కువగా పరిపక్వ దశల్లో నష్టం కలుగజేస్తాయి. వీటి ద్వారా ఎక్కువ నష్టపోతున్న పంటలు మొక్కజొన్న, ఇంకా వేరుశెనగ. ఆచరించాల్సిన యాజమాన్య పద్ధతులేమిటంటే, వివిధ రకాల ముళ్ల పొదలు పరిపక్వ దశలో ఉన్న పంటల చుట్టూ కంచెలాగా అమర్చాలి. వాక్కాయ చెట్లను దగ్గరగా పొలం చుట్టూ నాటుకోవాలి. ఈ చెట్ల ద్వారా రైతుకు అదనపు ఆదాయం వచ్చే అవకాశమూ ఉంది. మొక్కజొన్న, వేరుశెనగ పంటల చుట్టూ 4-5 వరుసల్లో దగ్గరగా కుసుమ పంటను వేయాలి. బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారంగా ఎడారి జాతి మొక్కలైన నాగజెముడు, బ్రహ్మజెముడు కంచె పంటగా వేసుకోవాలి. ఇనుప తీగ లేదా జీఐ వైర్ ముళ్లతీగ పొలానికి చుట్టూ నేలకు 1 అడుగు ఎత్తులో కంచెలా 2 వరుసలు చుట్టాలి. చైన్ లింక్ ఫెన్స్, సోలార్ ఫెన్సింగ్ పొలం చుట్టూ అమర్చడం ద్వారా పంటల్లోకి అడవి పందులు రాకుండా నివారించవచ్చు. 2 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల లోతు ఉన్న గుంతలు పొలం చుట్టూ ఏర్పాటు చేయాలి. 1 లీటరు ఎకోడాన్ మందును 75 నుండి 100 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేయాలి. లేదా 1 అంగుళం వెడల్పున్న గుడ్డ ముక్కను ఈ ద్రావణంలో ముంచి పొలం చుట్టూ కట్టాలి. ఊరపందుల పెంటను పిడకలుగా తయారు చేసి కుండల్లో అక్కడక్కడా ఉంచి కాల్చడం వల్ల కుండల నుండి వెలువడే పొగవాసనకు అడవి పందులు పంట ప్రాంతాలకు రాకుండా నివారించవచ్చు. ఊరపందుల పెంట వాసన అడవి పందులకు సరిపడదు. పంట పొలం చుట్టూ నేలపై ఉన్న గడ్డి, పిచ్చి మొక్కలు సుమారు 1 అడుగు వెడల్పు చెక్కి మట్టి కనిపించేలా శుభ్రం చేయాలి. ఆ తర్వాత 25 నుండి 30 లీటర్ల ఊరపందుల పెంట ద్రావణం తయారు చేసి 100 లీటర్ల నీటికి కలిపి ఆ మిశ్రమాన్ని తడిసిన నేలపై పిచికారీ చేయాలి. ముట్టెతో భూమిని వాసన చూస్తూ ముందుకు వెళ్లడం పందుల అలవాటు. క్షౌరశాలల్లో దొరికే వెంట్రుకల్ని పల్చగా అక్కడక్కడా వేయాలి. పంది ముట్టెతో వాసన పీలుస్తూ వచ్చేటప్పుడు ముక్కు రంధ్రాల్లోకి వెంట్రుకలు వెళ్లడంతో పంది అసహనానికి గురై వెనక్కి వెళ్లిపోతుంది. అడవి పందులు రాత్రి వేళల్లో పంటలను ఆశిస్తాయి కాబట్టి వాటి రాకపై నిఘా ఉంచి రైతులు సామూహికంగా శబ్దాలు చేయడం లేదా వేట కుక్కల్ని పెంచి పందులు పంట పొలాల్లోకి ప్రవేశించకుండా అరికట్టవచ్చు. గొనాడోట్రాపిన్ హార్మోను అడవి పందుల ఆహారంలో కలిపి ఉపయోగించినట్లయితే వాటి పునరుత్పత్తిని చాలా వరకు నిరోధించవచ్చు. 100 గ్రాముల గోధుమ పిండిలో 1 ఉల్లిపాయ మరియు 1 వెల్లుల్లి మెత్తగా చూర్ణం చేసి ఉండలుగా చేసుకుని పొలం చుట్టూ గట్ల మీద సుమారు 10-15 ఉండలు ఎరగా 3 లేక 4 రోజులు పెట్టాలి. ఆ తర్వాత జింక్ ఫాస్ఫైడ్ 0.7 గ్రాములు లేదా సోడియం మోనోఫ్లోరో ఎసిటేట్ లేదా వార్ఫారిన్ కలిపిన ఉండలను పంట పరిసర ప్రాంతాల్లో ఉంచడం వల్ల అడవి పందులు వాటిని తిని మళ్లీ పంట పొలాల్లోకి ప్రవేశించకుండా వెనుతిరిగి వెళ్లిపోతాయి. ఇలాంటి యాజమాన్య పద్ధతులను పాటించి పంటల్లో అడవి పందుల బెడదను తగ్గించవచ్చు. ఇంతవరకు మీరు పంటల్లో అడవి పందుల బెడద యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని వివరాలు విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.